సెవెన్ టైమ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నిన్న కాకినాడలో సానా సతీష్ రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటిసారిగా కాకినాడ వచ్చారు. మరి ప్రతి సెంటర్లో, ప్రతి భానుగుడి సెంటర్లో, జేఎన్టీయూ సెంటర్లో, అదేవిధంగా అన్ని సెంటర్లో కూడా అద్భుతమైన ఘన స్వాగతం అయితే సానా సతీష్ లభించింది. అంటే కాకినాడ ముద్దుబిడ్డ కాబట్టి సానా సతీష్కి అంత ఘన స్వాగతం లభించిందని చెప్పాలి. ముఖ్యంగా సెవెన్ టైమ్ న్యూస్ తరపు నుంచి సానా సతీష్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎందుకంటే మీరు రాజ్యసభ సభ్యునిగా ఎన్నికై కాకినాడ వచ్చేందుకు సెవెన్ టైమ్ న్యూస్ శుభాకాంక్షలు తెలియజేస్తుంది. కానీ ఇక్కడ మనం చర్చించుకోవాల్సిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే 100% కరెక్టు, అది సానా సతీష్. చిన్న కుటుంబం నుంచి కష్టాలను తెలిసి ఈరోజు పెద్ద స్థాయికి వెళ్ళిన వ్యక్తి. ప్రతి ఒక్క ఇంట్లో ఆయన ఆల్రెడీ తన సానా సతీష్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవాకర్మలు చేశారు. అది ఓకే, దాని గురించి ఎంత చెప్పుకున్న అతిశయోక్తి లేదు. కానీ స్నేహానికి విలువిచ్చి స్నేహం అంటే ఇదేరా అని చాటి చెప్పిన వ్యక్తి అరిగెల శ్రీనివాస్ అలియాస్ బున్ని. అంతా ఆయన చేసిన యాక్టివిటీస్ కానీ ప్రతి ఒక్కరిని కలుపుకోదనగా కానీ సానా సతీష్ ఏ నమ్మకంతో అయితే నమ్మి బున్నీకి కొన్ని బాధ్యతలు అప్పచెప్పారో ఆ బాధ్యతలు సక్సెస్ఫుల్గా బున్ని సక్సెస్ అయ్యారనే విధంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఎక్కడికెక్కడ ప్రతి సెంటర్లో కూడా ఒక అద్భుతమైనటువంటి ఘన స్వాగతం పలికించారంటే అది బున్ని యొక్క నెట్వర్క్ అని ఖచ్చితంగా మనం చెప్పాలి. ఎందుకంటే ఇదే సానా సతీష్కి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆఫ్ కాకినాడ జిల్లాకి ఇస్తారు లేదో తెలియదు, కానీ ఒక సర్టెన్ టైంలో బున్ని మొత్తం జిల్లాలో ఉన్న నాయకులందరినీ కూడా ఏకతాటిపై పట్టుకురాగలిగాడు అరిగెల శ్రీనివాస్ అలియాస్ బున్ని. రోజు సర్వే తెప్పించుకొని ప్రతిరోజు సానా సతీష్ ఒకవేళ టికెట్ ఇస్తే అప్పుడు గెలవడానికి నల్లేరు మీద నరకలా చేసింది ఎక్స్ డిప్యూటీ మేయర్ బున్ని. నిన్న రాజ్యసభ సభ్యుడుగా కాకినాడ ఎంటర్ అవుతున్న సానా సతీష్కు అడుగడుగున ఘన స్వాగతం లభించింది. అందులో అరిగెల శ్రీనివాస్ బున్ని అండ్ టీం ఎంత కృషి చేశారో, ఎంత పాటుపడ్డారో ఆ బాణా సంచాల్లోనూ, ఆ జెండా ఎగరడంలోనూ, ఆ బైక్ ర్యాలీల్లోనూ స్పష్టంగా నిన్న అర్థమైంది. అంటే ఒక మనిషిని నమ్మి బాధ్యత అప్పచెప్పితే ఇంత అద్భుతంగా పోర్ట్రేట్ చేసి ఇంత అద్భుతంగా ఎగ్జిబిట్ చేస్తారని అరిగెల శ్రీనివాస్ అలియాస్ బున్నిని చూసి చాలా మంది నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే ఒక ఒక విచిత్రమైన పరిస్థితి అయితే భానుగుడి సెంటర్లో అయితే నెలకొంది. అక్కడ స్థానిక ఎమ్మెల్యే కొండబాబు మన సానా సతీష్ గారి కోసం వెయిట్ చేయడం, ఆయన రావటం, ఇదంతా జరిగింది. బున్ని ఇక్కడ చాలా మంచి పరిణామం చోటు చేసిందంటే బున్నియే స్వయంగా వెళ్ళి కొండబాబు దగ్గరికి హత్తుకొని కొండబాబుని దాని దగ్గర తీసుకొచ్చి ఆ వ్యాన్ ఏదైతే కారణమే వ్యాన్ ఎక్కించి కొండబాబుకు అక్కడ వరకు బున్ని ఉన్నారు, అక్కడ నుంచి కొండబాబు నిలబెట్టి ఆయన యొక్క బున్ని యొక్క నాయకత్వ లక్షణాలు అక్కడ స్పష్టంగా అర్థమైంది. ఏంటంటే ఎటువంటి ఈగో ఫీలింగ్స్ పోకుండా, ఎటువంటి రాగద్వేషాలకి పోకుండా నాయకుడు గౌరవించి, ఎమ్మెల్యే గౌరవించి అక్కడ బున్ని చేసిన చర్య చూసి అందరూ చాలా ఆనందంగా వ్యక్తం చేశారు. ఎనీహౌ సానా సతీష్కి మంచి బృందం అయితే ఏర్పడింది. అందులో బున్ని బృందం ఇంకా ప్రధానంగా పాత్ర పోషించింది. ఇలాగే కాకినాడ అభివృద్ధికి కూడా అందరూ కలిసికట్టుగా వచ్చి మంచి అభివృద్ధి చేసి కాకినాడని మంచి పట్టణంగా తీర్చిదిద్దురని సెవెన్ టైమ్ న్యూస్ కోరుకుంటుంది. మరి వీళ్ళందరూ ఏకతాటిపైకి వచ్చి కాకినాడ పట్టణాన్ని ఒక అద్భుతమైన పట్టణంగా తీర్చిదిద్దుతారని, ఇంకా అభివృద్ధి చేస్తారని ఆశిస్తుంది సెవెన్ టైమ్ న్యూస్. థ్యాంక్ యూ సో మచ్.